మండలం మాది ముక్కామలండి. మేము గత 6 సంవత్సరాలుగా మేము ఈ పచ్చి రొట్టెలు ఎత్తున్నామండి. 30 రకాల పచ్చి రొట్టెలు ఎత్తి మేము నెల 15 రోజులు ఇలాగా దాన్ని పెంచుతున్నామండి. పెంచి దమ్ము చేస్తున్నామండి. దమ్ము చేశాక దాన్ని అది ఎరువులు గట్ట 25 ఎకరాలు అండి. 30 రకాల విత్తనాలతో వేసామండి. ఇది 30 రకాల విత్తనాలు మా తోళ్ళకి వాడుకుని ఉన్నదంతా కలుపుకుని వేస్తామండి. చాలా ఆరోగ్యంగా ఉంటుందండి. ఇలా మేము 20-30 ఎకరాలు వేస్తున్నామండి. ఇలాగా ఎరువులు పురుగు మందు వేస్తాం వల్ల నేల పాడైపోతుందండి. మేము ఇలా కుర్తి ఎక్సైజ్ చేస్తున్నామండి. ఈ రకంగా అందరు రైతులకు విత్తనాలు సబ్సిడీ మీద అందరు రైతులు వేస్తారండి. ఎరువులు కూడా వేయకలేదండి. మనకి భూమి ఆరోగ్యంగా ఉంటుందండి. ఇలాగ తూర్పుగోదావరి జిల్లా పెరవల మండలం ముక్కామల వనసల వెంకటేశ్వర నేను ఇలాగ ఒక విత్తనాలు 30-40 ఎకరాల మంది రైతులందరూ కలిసి ఇక్కడ ఒక విత్తనాలు వేసుకున్నాం. 1-2 వేస్తున్నాం. జీలు కనుక జిల్లు మెరగనక వేస్తున్నాం. మాకు దిగుబడి వస్తలేదు. అలాగే ఈ 30 రకాలు వేస్తాం వల్ల మాకు ఎంతో దిగుబడి వచ్చి ఎరువులు తగ్గి పురుగు మందులు తగ్గి మాకు ఇలాగా అన్ని సౌకర్యంగా బాగుంది. ఇదే రకంగా మా రైతులందరికీ సౌకర్యంగా కావాలనుకుంటే ఈ గవర్నమెంట్ వారు మాకు విత్తనాల వల్ల సబ్సిడీ ఏం చేయగలిగితే ఇంకో ఇలాంటి మంది ఇంకో 50 మందిని తయారు చేయగలుగుతాం. నమస్కారం అండి. నా పేరు రామకృష్ణ. నేను తూర్పుగోదావరి జిల్లా డిపిఎంయు ఆఫీస్లో జూనియర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాను. అయితే జిల్లా వ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయాన్ని బలోపేతం చేయడానికి ప్రకృతి వ్యవసాయంలో ప్రధానంగా ఒక గుండెకాయలాగా తీసుకున్నటువంటి ఈ పిఎండిఎస్ని బలోపేతం చేయడానికి గత 6 సంవత్సరాలుగా 30 రకాల విత్తనాలని మేము సాగు చేసి ప్రధాన పంటకు ముందు వేసవి కాలంలో ఈ పంటలో 30 రకాల విత్తనాలు అన్ని రకాల నవధాన్యాలు అనగా నవధాన్యాలు ఉన్నటువంటి పల్సెస్, మిల్లెట్స్, ఆయిల్ సీడ్స్, లీఫీ వెజిటేబుల్స్ అలాగా మొత్తం 9 రకాల జాతుల విత్తనాలను 2 రకాల దగ్గర తీసుకుని 30 రకాల విత్తనాలను మేము ఏం చేస్తామంటే ఇవన్నిటిని కూడా మేము నేలలో 2 నెలల నుంచి విధంగా వెజిటేటివ్ గ్రోత్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఫ్లవరింగ్ స్టేజ్ వస్తున్న ఆ టైంలో ఏం చేస్తామంటే దీన్ని పశువుల మేతగా గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు పశువుల మేతగా మేయించి మిగిలిన వాటిని నేలలో కలగడం వల్ల ఈ వేరు వ్యవస్థ ఉంది కదండి. ఈ వేరు వ్యవస్థ నుంచి వేరు పురుగులు రకరకాల బ్యాక్టీరియా మొక్క నుండి నేలకు కావలసినటువంటి 30 రకాల సూక్ష్మ మరియు స్థూల మూలకాలన్నిటి కూడా ఈ వేర్ల నుంచి నేలలోకి వెళ్ళడం వల్ల పోషక లోపాలని ప్రధానంగా పోషక లోపాలను నియంత్రించి నేలలోని పోషకాలని ఇంపజేస్తున్నాం. కాబట్టి ఇదే విధంగా చేసినట్లయితే కనుక 2-3 సంవత్సరాల్లో నేలలో ఉన్నటువంటి పోషక లోపాలను నియంత్రించి ప్రధాన పంటకు కావాల్సినటువంటి పోషకాలను అందించడంలో సహాయపడుతుంది. దీని ద్వారా రసాయనికాలను పురుగు మందులను మనం తగ్గించడానికి ముఖ్యంగా ఈ ప్రకృతి వ్యవసాయం చేయడానికి ఈ పిఎండిఎస్ ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ రైతులకి ఈ పిఎండిఎస్ విత్తనాలు కనుక మనం సబ్సిడీలో జనుము, జీలుగా, పిల్లి పెసరతో పాటు ఏదైతే ఇప్పుడు 30 రకాల విత్తనాలు మనం అనుకుంటున్నామో వాటిని కూడా రైతులకు అందించినట్లయితే కనుక మరింత స్థాయిలో మన ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించడానికి కానీ అదేవిధంగా రైతులకు ప్రకృతి వ్యవసాయం మరియు ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికి చాలా ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు సార్. అండి, నా పేరు ఉమామేశ్వరరావు. నేను నిడదవోలు ఏడిఎస్ సబ్ డివిజన్లోని పెరవలి ఎంటీ క్లస్టర్లో మాస్టర్ ట్రైనర్గా పనిచేస్తున్నాను. ఈ మన లంకా శ్రీను అనే రైతు గత 6 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఇలా కాంపాక్ట్ బ్లాక్ మోడ్లో 25 ఎకరాలు మొత్తం 30 రకాల విభిన్న జాతులు నవధాన్యాలు భూమిలో వెదజల్లడం జరిగింది. దీని ద్వారా మొక్కలకు కావాల్సినటువంటి 18 రకాల పోషకాలు కూడా ఈ నవధాన్యాల వల్ల మొక్కకు అందుతాయి. అలాగే సేంద్రీయ కర్బనం పెరుగుతుంది. నీటిని తట్టుకునే సామర్థ్యం ఉంటుంది. చీడపీడలు దరిచేరవు. ఇలాగే ప్రభుత్వం వారు ఈ 30 రకాల విత్తనాలు కూడా సబ్సిడీ రూపంలో ఇస్తే కనుక మొత్తం ప్రకృతి వ్యవసాయం ఇంకా ముందుకు తీసుకువెళ్ళి మొత్తం రైతులందరూ కూడా ఈ ప్రకృతి వ్యవసాయం చేయడానికి ముందుకు వస్తారు. అలాగే ఈ కాంపాక్ట్ బ్లాక్ మోడ్ అనేది చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైనది. ఈ కాంపాక్ట్ బ్లాక్లో దాదాపుగా మనకు మార్కెటింగ్ సంబంధించి దాదాపుగా 10 నుంచి 15 మంది రైతులు 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేస్తే కనుక మనకి ఈ మార్కెటింగ్ సమస్య అన్నది లేకుండా ఉంటుంది. ఎటువంటి ఎరువులు పురుగు మందుల అవశేషాలు లేకుండా ఉంటాయని చెప్పేసి నేను భావిస్తున్నాను. రైతులు కూడా చాలా ఈ కాంపాక్ట్ బ్లాక్ అన్నది చాలా ముందుకు రావడం జరిగింది. నమస్కారం అండి, ధన్యవాదాలు.